హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని ఆసరా మరియు చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ జూలై నెలలో పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు. ఎంత పంపిణీ చేస్తున్నారు, ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నల్గొండ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం జూలై 24, 2026న ఈ ప్రకటన విడుదలైంది. ఇందులో జూలై నెలలో పంపిణీ చేయనున్న పెన్షన్లు వాస్తవానికి గత నెల అయిన జూన్ నెలకు సంబంధించినవని స్పష్టంగా పేర్కొన్నారు. వృద్ధాప్య పెన్షను, వికలాంగుల, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు మరియు ఇతర అర్హులైన ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు జూలై 25, 2026 నుంచి జూలై 31, 2026 వరకు పెన్షన్ల పంపిణీ జరగనుంది. ప్రస్తుతం పెన్షన్ మొత్తాల్లో ఎలాంటి కొత్త పెంపు ప్రకటించలేదు. అందువల్ల పాత విధానంలోనే వృద్ధాప్య మరియు ఇతర సాధారణ కేటగిరీలకు 2016 రూపాయలు, వికలాంగుల పెన్షన్కు 4016 రూపాయలు చెల్లించబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో అదనంగా పేర్కొన్న 16 రూపాయలు ఇవ్వడం లేదనే సమాచారం కూడా ఉంది. అయితే సంబంధిత అధికారుల వద్ద మీకు అర్హత ఉన్న మొత్తం ఎంత ఉందో నిర్ధారించుకొని పూర్తిగా స్వీకరించడం మంచిది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పోస్టల్ శాఖ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేయగా పట్టణాలు మరియు మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే విధానం కొనసాగుతుంది. అలాగే పెన్షన్ పొందేటప్పుడు ముఖ గుర్తింపు ప్రక్రియ తప్పనిసరిగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. పెన్షన్ మొత్తాన్ని సంబంధిత పోస్టల్ శాఖ లేదా అధికారుల విధానంలోనే పొందాలి. మధ్యవర్తులు లేదా దళారీలను నమ్మకండి. ఎవరికి ఎలాంటి అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత ఎంపీడీఓ కార్యాలయం, జిల్లా అధికారులను లేదా సంబంధిత ప్రభుత్వ అధికారులను సంప్రదించడం ఉత్తమం. ఈ సమాచారం అధికారిక పత్రికా ప్రకటన ఆధారంగా అందిస్తున్నాను. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. మీ ప్రాంతంలో పెన్షన్ ఇప్పటికీ అందిందా లేదా ఇంకా అందాల్సి ఉందా? అలాగే మీకు పెన్షన్ తీసుకునే సమయంలో ఎలాంటి అనుభవం ఎదురైంది కామెంట్లో తప్పకుండా పంచుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.